వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది చూడ్డానికైతే స్లిమ్‌గా కనపడతా ఉంటారు. కానీ పొట్ట భాగంలో మాత్రం వెయిట్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే ఫ్యాట్ అనేది అక్కడ మాత్రమే ఎక్కువ అక్యుములేట్ అయినట్టు బాణపొట్టలాగా కనపడతా ఉంటది. సో, అలాంటి వారికైతే యోగాలో ది బెస్ట్ ఆసనాస్ ఉన్నాయి. అలాంటి ఆసనాస్ ద్వారా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సో, ఆ ఆసనాస్ ఏంటనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మీకు స్పెషల్లీ థాంక్స్ అండి. థాంక్ ఎందుకంటే యూ. మన ఛానల్ చూసి కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసేసి మేము కూడా ఇట్లాంటి యోగాసనాస్ 21 డేస్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్‌లో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటే 3000 రూపీస్ ఉన్న ప్యాక్‌ని మనకొచ్చేసి మన వ్యూవర్స్‌కి 2000 రూపీస్‌కి మాత్రమే దాన్ని యెస్. అంటే ఒక రూ. 1000 అనేది డిస్కౌంట్ ఇచ్చేసేసారు. అవునండి. సో, ఎక్కడైనా మనం చూస్తే ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్స్ వాళ్ళ క్లాసెస్‌ని ఒక 5000, 6000, 7000 చార్జ్ చేస్తా ఉంటారు. మీరు ఇంత తక్కువ ప్రైస్‌లో తీసుకురావడానికి రీజన్ ఏంటి? దాని తర్వాత మన ఈ ఆసనాస్ గురించి. సో, బేసిక్ రీజన్ ఏంటంటే యోగా అందరికీ రీచ్ అవ్వాలి అన్న బేసిక్ రీజన్‌తో మనం ఈ ప్రైస్‌ని కట్ చేసేసి 2000కి చేస్తున్నాం అనమాట. సో, ఈ ఆసనం వచ్చేసి చాలా చాలా సింపుల్, అందరూ కూడా చేయొచ్చు. కాపోతే ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే వేరియేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేరియేషన్. మిగతా వేరియేషన్స్‌లో మీకు పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది. బట్ షోల్డర్స్ మాత్రం వాట్ యూ కెన్ సే కుంజించుకుపోతాయన్నమాట. అలా కాకుండా షోల్డర్స్ ఓపెన్ అవుతూ, లంగ్స్ ఓపెన్ అవుతూ పొట్ట తగ్గడానికి ఈ అడ్వాన్స్ వేరియేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మళ్ళీ దీంట్లో కూడా 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ 2 వేరియేషన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో, మీరు చేసి ప్రాక్టీస్ చేయండి. ఒక 30 డేస్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఇంపాక్ట్ ఎలా ఉంది మీరు చూసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మీరు ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంతవరకు మీరు ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఓకే. సో, ఇందాక నవీన్ గారు చెప్పిన ఏదైతే 21 డేస్ ఛాలెంజ్ అవుతుందో అది మీరు చూసి చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు చేసుకోండి. వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ 21 డేస్ ఛాలెంజ్‌లో ఖచ్చితంగా వాళ్ళ వెయిట్‌లో రిడక్షన్ అనేది కనపడతదా సార్? ఖచ్చితంగా వాళ్ళు డిఫరెన్స్ అనేది చూస్తారనమాట. సో, అంటే ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ 21 డేస్ వస్తూ మనం చెప్పిన ఏదైతే ఉంటాయో అవన్నీ ఫాలో చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి వాళ్ళకుంటాయన్నమాట. యెస్. ఒకసారి ఆసనాస్ యాహ్! ఏముంటాయనేది ఒకసారి చూద్దాం. ఫైన్. మీరు కొంచెం ప్లీజ్. సో, మామూలుగా భుజంగాసనంలో వేరియేషన్స్‌కి వస్తే ఇలా చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ షోల్డర్స్ అలైన్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండదనమాట. సో, దాని బదులుగా ఇప్పుడు చూయించే ఈ అడ్వాన్స్ వేరియేషన్‌లో ఓకే. 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసి మీ 2 చేతుల్ని ఎవరో పట్టుకొని లాగుతున్నారు అన్నట్టుగా స్ట్రెచ్ చేస్తూ కంప్లీట్‌గా ఇలా లిఫ్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ షోల్డర్స్ ఓపెన్ అవుతాయి. లంగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే. దీంట్లో ఇంకా మీకు మంచి ఇంపాక్ట్ రావాలంటే మీ లెగ్స్ రెండిటిని కూడా సెపరేట్ పెట్టి పాదాలను ఈ విధంగా ఫ్లాట్‌గా మకరాసనంలో పెట్టినట్టుగా పెట్టేసి ఇలా లిఫ్ట్ చేయండి. సో, ఇప్పుడు టోటల్‌గా మీ బాడీ వెయిట్ అంతా అంటే అప్పర్ బాడీ వెయిట్ అంతా కూడా మీ పొట్ట పైనే పడుతుంది కాబట్టి పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కొవ్వంతా కూడా మంచిగా ఈజీగా కరిగిపోతుందనమాట. సో, స్టార్టింగ్‌లో మీరు ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్లోగా రిలాక్స్ అవ్వండి. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా సో, ఒక 30 డేస్ మీరు రెగ్యులర్‌గా చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనబడుతుంది. మీ బెల్లీని మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకొని 30 డేస్ తర్వాత మళ్ళీ కూడా బెల్లీ కొలతలు మళ్ళీ తీసుకోండి. మీకు రిడక్షన్ అనేది కనబడుతుంది. సో, నవీన్ గారు ఇప్పుడు మీరు చేసి చెప్తే గనుక మన వ్యూయర్స్‌కి ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైనా పట్టుకొని ఇలా లాగుతున్నట్టుగా రైట్. ఇలా ఫీల్ అవుతూ ఇలా లిఫ్ట్ చేయండి. రైట్. అంటే వాస్తవానికి నేను ఇక్కడ లాగుతూ మీకు చూపిస్తున్నాను. బట్ మీరే ఓన్‌గా చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ రైట్. మీ నెక్, హెడ్, రైట్ షోల్డర్స్‌ని లిఫ్ట్ చేసి ఇలా రైట్ ఒక 10 కౌంట్ ఉండండి. ఓకే. యాహ్! సో, నవీన్ గారు ఎలా ఉంది పొట్ట మీద ఇంపాక్ట్? యెస్. యాహ్! సో, ఇంకా దీంట్లో మంచి వేరియేషన్ రావాలంటే మీ 2 లెగ్స్ అపార్ట్ పెట్టండి. లెగ్స్ అపార్ట్. రైట్. ఇంకా గ్యాప్ పెంచండి. ఇంకా. రైట్. ఇప్పుడు లిఫ్ట్ చేయండి. రైట్. యాహ్! సో, తల పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. రైట్. సో, ఇది చూసారంటే మీరిప్పుడు మొత్తం
హెడ్, నెక్, షోల్డర్స్ అన్నీ పైకొచ్చాయి కాబట్టి మొత్తం బాడీ వెయిట్ అంతా పొట్ట మీద పడుతుంది. ఇది పొట్ట తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మీరు 21 డేస్ ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇలాంటివి చాలా ఆసనాస్ మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరేం చేయగలుగుతారనేది మీకు పర్టిక్యులర్‌గా నేర్పించడం జరుగుతుంటుంది. సో, 21 డేస్ అంటే ఫస్ట్ అయితే మీరు ఒక 30 డేస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత 21 డేస్ ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ ప్రోగ్రామ్‌లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆసనాస్, ఇంపాక్ట్‌ఫుల్ ఆసనాస్ అనేవి మీకు నేర్పించడం జరుగుతుంటుంది. మీరు కమిటెడ్‌గా ఉంటే రైట్ ఎవ్రీడే క్లాస్‌కి, ఆన్‌లైన్ క్లాస్‌కి, జూమ్ క్లాస్‌కి జాయిన్ అవుతూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి అని గనక మీకు ఆ ఇంటెన్షన్ స్ట్రాంగ్ బిలీఫ్ కనుక ఉంటే మాత్రమే ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదర్‌వైజ్ మీ డబ్బులు, మీ టైం అండ్ నా టైం వేస్ట్ చేసుకోకూడదు. యాహ్! నవీన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? యెస్. యెస్. చాలా వరకు కూడా ఆ పొట్ట భాగంలో ఆ ఫ్యాట్ అనేది యెస్. కట్ అవుతున్నట్టు కనపడుతా ఉంది అప్పుడే మనకి. అంటే ఎట్లాగో ఈ కర్వ్ వచ్చేసింది కాబట్టి. యెస్. 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 ఇట్లా ఎన్ని రోజులు చేయాలి సార్ మామూలుగా? యాహ్! ఒక 30 డేస్ మీరు రెగ్యులర్‌గా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఇంపాక్ట్ అనేది పొట్ట పైన ఉంటుంది. ఓకే. బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు అనేది నాకు తగ్గిపోతుంది. ఇది చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, హ్మ్. ఇక్కడ బ్యాక్ మీద కూడా పెయిన్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అంటే బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఇది చేయొచ్చా? చేయకూడదా బ్యాక్ పెయిన్ ఉంటే? అంటే మనం సెకండ్ వేరియేషన్ లెగ్స్ అపార్ట్ చేసాం గదా! ఆహా! అది లోవర్ బ్యాక్ పెయిన్‌కి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఓకే. ఓకే. అంటే మీకు పెయిన్ వస్తుందంటే అక్కడ బ్యాక్‌లో ప్రాబ్లమ్ ఉంది అని అర్థం అనమాట. హుహుహుహు. సో, అంటే మీరు లెగ్స్ అపార్ట్ చేసినప్పుడు ఆ లోవర్ బ్యాక్ మీద స్ట్రెచ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఓకే. లోవర్ బ్యాక్ పెయిన్ రిలీవ్ చేయడానికి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. హుహు. అంటే బేసిక్‌గా మన నడుము ఏదైతే అంటే బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాన్ని ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకుంటే మన హెల్త్ అంతా ప్రాపర్‌గా ఉంటుంది. అలైన్‌మెంట్ అంతా కూడా ప్రాపర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ 72,000 నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ బోన్ నుంచి మొత్తం బాడీకి స్ప్రెడ్ అవుతాయన్నమాట. అంటే ట్రాన్స్‌ఫర్ అవుతుంది మెసేజ్. కాబట్టి ఇలాంటి ఎస్పెషల్లీ ఈ నడుము స్ట్రెచింగ్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ మనకున్న ఆసనాలన్నీ కూడా నడుము మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. యెస్. సో, యెస్. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 30 డేస్‌లో ఫస్ట్ ఒకసారి మీరు మెజరింగ్ టేప్ తీసుకొని మీ బెల్లీ ఎంత ఉంది చెక్ చేసుకోండి. రైట్ మిల్లీమీటర్స్‌తో సహా చెక్ చేసుకోండి. అండ్ 30 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎంత వచ్చింది చెక్ చేసి మాకు కామెంట్‌లో తెలియజేయండి. యెస్. ఇది మీరొచ్చేసేసి ముందు ఒక 30 డేస్ మీరు మీ అంతకు మీరుగా ఈ ఆసనాన్నయితే ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి, పొట్ట ముఖ్యంగా తగ్గడానికి కొన్ని ఆసనాస్ అనేది ఓం ప్రకాష్ గారు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పారు. అవి కూడా ఈ 30 డేస్‌లో మీరు ఫాలో అయిన తరువాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే ఈ 21 డేస్ ఛాలెంజింగ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఓం ప్రకాష్ గారు కండక్ట్ చేస్తున్నారో అందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం మాత్రమే ప్రీవియస్ వీడియోస్ చూసి ఫాలో అయిన తర్వాత ఈ 21 డేస్‌లో ఎందుకంటే లైవ్‌లో మనకి ఈ 21 రోజుల్లోనే 120 కేజీలు ఉన్న పర్సన్ వచ్చేసేసి 110కి, 115కి సో, దాని తర్వాత దీన్ని మళ్ళీ 21 డేసే కాకుండా ఒక 6 మంత్స్ యోగా ఇట్లే కంటిన్యూ చేసేసి 80 కేజెస్ కూడా వచ్చిన సందర్భాలున్నాయి. వాళ్ళ డయాబెటిస్‌ని కూడా రివర్స్ చేసుకునే సందర్భాలున్నాయి. థైరాయిడ్‌ని కూడా రివర్స్ చేసుకునే సందర్భాలున్నాయి. సో, మీరు కూడా దీన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేసేసి మీ పేరుని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవచ్చు. థాంక్ యూ. థ్యాంక్ యూ. లాక్ చేసిన తర్వాత ఈ సుపైన్ పోస్చర్‌లో ఇలా వెలికిలా పడుకొని కాళ్ళని లిఫ్ట్ చేసి రైట్ కంప్లీట్‌గా ఇటు రైట్ అంటే మీరు రైట్ లెగ్‌ని టువర్డ్స్ రైట్ అలాగే మళ్ళీ టువర్డ్స్ లెఫ్ట్. ఓకే. సో, దీంట్లో మీ లోవర్ బ్యాక్ కూడా ట్విస్ట్ అవుతుంది. సో, లోవర్ బ్యాక్ పెయిన్స్ ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా మీరు రిలీవ్ చెందొచ్చు.